ఇగోనులా 4 దినాల సంది అయితే అసెంబ్లీ మస్తు మస్తు మంచిగా జరుగుతుంది కదా. ఇక అసెంబ్లీలా అటేమో ప్రతిపక్ష పొల్లు, ఇటేమో అధికార పక్ష పొల్లు. ఇక కొట్టుకునుడు ఒక్కటే తక్కువ గట్లాగానే మాట్లాడుకుంటున్నారు. మస్తు వాడి వేడి ముచ్చట్లయితే జరుగుతానే కదనులా. మరి ఆ ముచ్చట్ల మీద ఎవరెవరు ఏ సార్లు ఎట్లా మాట్లాడుతున్నారో ఒక్కసారి నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడు రోమల్కా. Honorable Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding 15,876 crore 20 lakh 81,000 under demand number 9 Fiscal Administration Planning, Surveys and Statistics. Honorable Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding 12,086 crore 27 lakh 27,000 under demand number 35 Energy. ఇప్పటి కూడా వాళ్ళ అన్ని రాష్ట్రాల కంటే ఎంత ముందుకు వచ్చామో ఒకసారి చూస్తే ఆనాటికి 1196 యూనిట్ల అధ్యక్ష కిలోవాట్స్ అధ్యక్ష పర్ క్యాపిటల్ కన్జంప్షన్ మేము దిగిపోయిన నాటికి 2349 అధ్యక్ష, రెండింతలకు పైన పెరిగినాం అధ్యక్ష. మనం వచ్చే నాటికి ఉన్న కరెంటు ఇబ్బందుల్లో మనకి ఇబ్బందులు ఉండగా ఇంతకుముందు గారు చెప్పారు జనాభా తక్కువ ఎక్కువ ఇచ్చిండ్రు రేపు ప్రమాదం వస్తుందని. కాదు అధ్యక్ష, ఆ రోజు యూటిలైజేషన్ ఎంత ఉందో చూసి దాని ప్రకారం ఇచ్చింది. తెలంగాణ ప్రాంతంలో ఎంత యూటిలైజ్ అవుతుంది కరెంటు, అక్కడ ఎంత అవుతుందని చూసి దాని ప్రకారం కేంద్రం చట్టంలో పెట్టింది అధ్యక్ష. సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం. సత్యహరిశ్చంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు. కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. రికార్డులు తీయండి. 2014-15 సందర్భంగా ఆనాడు ఇదే సభలో జరిగిన చర్చలో చంద్రశేఖరరావు గారు ఏ విధంగా సభను తప్పుదో పట్టిస్తుండు, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతుండు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నా నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజు రికార్డులు తీయండి అధ్యక్ష. మీరు సభను వాయిదాయండి, అవసరమైతే ఆ రికార్డులు తీద్దాం. ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ బిహెచ్ఎల్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయారు, అది అక్కడ ఉండిపోయింది. వాళ్ళు వెనక్కి బిహెచ్ఎల్ను మేము కట్టిన పైసలు మాకు వాపస్ ఇవ్వండి అని అడిగారు. అప్పుడు బిహెచ్ఎల్ ఏమన్నది, మీరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు, మేము ఆల్రెడీ మిషన్లు తయారు చేసి ఆడ పెట్టినాం, ఇప్పుడు మీ డబ్బులు మీకు వెనక్కి ఇవ్వడానికి లేదు, మిగతా బ్యాలెన్స్ కూడా మాకు కట్టాల్సిందని వాళ్ళు అన్నారు. ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీ నిజాయితీ, ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం. మా ఉప ముఖ్యమంత్రి గారి అనుమతితో సాయంత్రానికంతా కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేపిస్తా అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, మేము సీరియస్ విషయం కాబట్టి రెజల్యూషన్ సరిగ్గా పెట్టమని చెప్తున్నా వెంకరెడ్డి గారు. అధ్యక్ష ఈ రకంగా మంత్రులు డిస్టర్బ్ చేయడం మాటికి పద్ధతి కాదు. సీనియర్ మెంబర్లు ఇదేం పద్ధతి అధ్యక్ష? స్వాగతిస్తున్నామని చెప్తే మళ్ళీ ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏంది? ఎంత ఓపిక లేదేమో అధ్యక్ష. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ నేను ఇస్తాను కూర్చోండి. అధ్యక్ష మేము క్లియర్ గా చెప్పేది, మేము అధ్యక్ష అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ పక్షంలో ఉన్నా మేము తెలంగాణ ప్రజల పక్షం అధ్యక్ష. అయితే బడ్జెట్లో ఏం పెట్టారు బట్టి గారు? 2023-24 సంవత్సరంలో అంటే ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి గ్రాంటు 9,729 కోట్లు. కానీ బడ్జెట్లో ఎంత పెట్టారు ఈ సంవత్సరం? మీరు 21,635 కోట్లు పెట్టారు. అంటే పోయిన సంవత్సరం ఇచ్చినంత కూడా ఇయ్యలేదని, తెలంగాణకు మొండి చేయి చూపిందని ఇదే సభలో మనం తీర్మానం చేస్తాం. కానీ మీరేమంటారు? 21,636 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని బట్టి గారు ఈ బడ్జెట్లో పెట్టారు.